హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు ఒక మంచి పాదను చూపించబోతున్నాను. పూలు చాలా అందంగా ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పువ్వులు తెల్లగా అందంగా ఉన్నాయి. ఆకు చూసారా? ఆకుని బట్టి ఇదే చెట్టు మీకు తెలుసు. దొండపాదులా ఉందా? కానీ దొండపాదు, కానీ ఇది పిచ్చ దొండ అంటారు. ఈ దొండకాయలు తినరు. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఈ దొండకాయల్ని తింటారట, కానీ ఇవి విషం. పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. ఆకర్షణ పత్రాలు 5 ఉన్నాయి. చాలా అందమైన పూలతో ఈ చెట్టు కళకళలాడుతుంది. పెచ్చదొండ. దీని శాస్త్రీయనామం కోక్సినియా గ్రాండిస్. రాజ్యం వచ్చి పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటే. లోపలి భాగాలు చూసారు ఎలా ఉన్నాయో? లోపల అండకోసి ఉంటుంది. కుటుంబం కుకుర్బిటేసి కుటుంబానికి చెందింది. దీని జాతి కోకినియా. దొండకు కూడా ఇదే శాస్త్రీయనామం ఉంటుంది, కోక్సినియా గ్రాండిస్ శాస్త్రీయనామం. చూసారా? ఈ గుమ్మడికాయ పువ్వు అంటారు దీన్ని, ఐవి గుమ్మడికాయ పువ్వు. ఆగ్నేయాసియాలో సాధారణంగా ఉష్ణమండల తీయగనమాట. ఇది ఒక క్లైంబర్, ఎగబాకుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కను కలుపు మొక్కగా పరిగణిస్తారు. దీనికి ఎక్కడానికి మద్దతు మరియు పెరుగుదలను నియంత్రించడానికి క్రమం తప్పకుండా కత్తిరింపు అవసరం. ఈ మొక్క పెంపుడు జంతువులకు లేదా మానవులకు విషపూరితమైనదని తెలియదు. ఇది పిచ్చదొండ కాబట్టి దీన్ని కూరల్లో వండుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిచ్చదొండకాయలు చాలా బాగుంటాయి, తినటానికి కాదు చూడటానికి. అచ్చం దొండకాయలా ఉంటాయి. పళ్ళు కూడా చాలా బాగుంటాయి. గింజలు కూడా మామూలు దొండకాయలాగానే ఉంటాయి. నేను అన్నీ చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. దీనిని ఐవి గుమ్మడికాయ అంటారు, స్కార్లెట్ గుమ్మడికాయ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఉష్ణమండల తీగ. గింజలు కూడా దొండకాయ గింజల్లాగానే ఉంటాయి. ఈ పండు చూసారా? చూడగానే తినేయాలనిపిస్తుంది. ఇది పచ్చికాయ, ఇది పిచ్చదొండ. గింజలు కూడా దొండకాయ గింజల్లాగానే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.